ఇక మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి ఎవరు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సీఎం పదవి కోసం కూటమిలో పోటీ మొదలైంది. 124 సీట్లు సాధించిన తమకే ముఖ్యమంత్రి పదవి కావాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఫడ్నవీస్ నివాసంలో బీజేపీ నేతలు సమావేశమై ఫడ్నవీస్ నే సీఎం చేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇక దీనిపై బీజేపీ నేత ప్రవీణ్ తారేకర్ ఒక అడుగు ముందుకేసి దేవేంద్ర ఫడ్నవీస్ మహారాష్ట్రకి సీఎం అవుతారంటూ జోష్యం చెప్పారు. అయితే ఏక్నాథ్ షిండే తీసుకునే నిర్ణయంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఎన్నికల ప్రచారంలో షిండేనే సీఎం అభ్యర్థి అంటూ బీజేపీ నేతలు ప్రకటించారు. అందుకే ఆయననే మళ్లీ సీఎం అవుతారని షిండే శివసేన వర్గం నేతలు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎన్డీఏ కూటమి నేతలపై సమావేశమై ముఖ్యమంత్రి ఎవరు అనేది నిర్ణయం తీసుకుంటామన్నారు. तमाम मतदाताओं को बहुत बहुत धन्यवाद देता हूँ, उनका अभिनंदन करता हूँ, क्योंकि ये विक्ट्री जो है ये लैंडस्लाइड विक्ट्री है। ये मैंने कहा था कि महायुति को थम्पिंग मेजोरिटी मिलेगी और इसीलिए मैं तमाम मतदाता जो है, मेरी लाडली बहनाओं को मैं धन्यवाद देता हूँ, लाडले किसानों को मैं धन्यवाद देता हूँ और लाडले हमारे भाई हैं, लाडले सीनियर सिटीजन है, सभी वर्ग जो है सभी वर्ग को मैं धन्यवाद देता हूँ. మహారాష్ట్రకు సంబంధించి కూడా సీఎం పీఠం కుర్చీ కోసం అయితే ఇప్పుడు రగడ రాజుకుంటుంది. అధిక సీట్లు సాధించిన తమకే సీఎం సీటు కావాలంటూ అటు బీజేపీ నేతలు పట్టుబడుతున్నారు. అలాగే ఎన్నికల్లో సీఎం ఏక్నాథ్ షిండే అంటూ కూడా చెప్పారనుకోండి. ఇటువైపు షిండే వర్గం కూడా ఇద్దరి మధ్య కూడా ఇప్పుడు గేమ్ ఫర్ చైర్ కోసం అంటూ కూడా కొత్త రగడ రాజుకుంది. ఎన్నికల ప్రచారంలో షిండేనే సీఎం అభ్యర్థి అంటూ కూడా ప్రచారం చేశారు. దీనిపైన ఇప్పుడు మహారాష్ట్ర ఎన్నికలకు సంబంధించి సీఎం చైర్ ఎవరిని వరిస్తుందన్న ఒక ఉత్కంఠ కొనసాగుతుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గోపి అందిస్తారు. గోపి, మహారాష్ట్రలో మహాయుతి ప్రభుత్వం ఏర్పాటు దిశగా ప్రస్తుతం రిజల్ట్స్ అనేవి వస్తున్నాయి. 215 స్థానాలకు పైగా మెజార్టీలో మహాయుతి కూటమి ముందంజలో కొనసాగుతోంది. సో మరో 2-3 గంటల్లో క్లియర్ ఫలితాలు వస్తాయి. అయితే ఇప్పుడు ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి ముఖ్యమంత్రి ఎవరు, ప్రస్తుతం ఉన్న మహాయుతి ప్రభుత్వం పదవీ కాలం నవంబర్ 26 వరకు ఉంది. సో మరో 3 రోజుల్లోగా నూతన ప్రభుత్వ ఏర్పాటు పైన మహాయుతి కూటమి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా బీజేపీ అధిష్టానమే తదుపరి ముఖ్యమంత్రి ఎవరు అన్నది నిర్ణయించబోతుందని చెప్పి బీజేపీ జాతీయ వర్గాల నుంచి మనకున్న సమాచారం. బీజేపీ జాతీయ స్థాయిలో బీజేపీ పార్లమెంటరీ బోర్డు బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు సాయంత్రం సమావేశం కాబోతోంది. సో ఈ రోజు రేపు ఈ 2 రోజుల్లోగా తదుపరి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు, ఉప ముఖ్యమంత్రి ఎవరు అన్నదానికి సంబంధించి స్పష్టత రాబోతోంది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వంలో ఏక్నాథ్ షిండే ముఖ్యమంత్రిగా ఉన్నారు, దేవేంద్ర ఫడ్నవీస్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. సో ఇదే ఫార్ములాని కొనసాగిస్తారా లేక 120 స్థానాల పైగా ప్రస్తుతం బీజేపీ లీడ్స్ లో కొనసాగుతున్న పరిస్థితి కాబట్టి సో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ ఉంది కాబట్టి సో గతంలో ప్రభుత్వ ఏర్పాటుకి ఏక్నాథ్ షిండే మద్దతు ఇచ్చారు కాబట్టి ఆయన ముఖ్యమంత్రి చేసి గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన దేవేంద్ర ఫడ్నవీస్ ఉప ముఖ్యమంత్రి అవడానికి కూడా సిద్దమయ్యారు. ప్రభుత్వాన్ని కొనసాగించారు. అజిత్ పవార్ వర్గాన్ని కూడా కలుపుకొని ఆ ప్రభుత్వాన్ని బలపరుచుకున్నారు కూడా. సో ఎక్కడా ప్రభుత్వం కూలిపోకుండా ముఖ్యంగా ఇటు అజిత్ పవార్ వర్గాన్ని కూడా ఎన్సీపీ నుంచి తీసుకుని మహాయుతి ప్రభుత్వాన్ని కొనసాగించడం జరిగింది. సో ఇప్పుడు ఎవరు ముఖ్యమంత్రి అవుతారు అన్న దానికి సంబంధించి బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో నిర్ణయం జరుగుతుంది. ఈ రోజు సాయంత్రం ఫలితాలు పూర్తి స్థాయిలో వెల్లడైన తర్వాత ప్రధాని మోడీ, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డా అలాగే బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యులంతా కూడా బీజేపీ కేంద్ర కార్యాలయంలో సమావేశం అవుతారు. ఈ 2 రాష్ట్రాలకు సంబంధించిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, ఇటు లోక్సభ ఉప ఎన్నికలు అలాగే వివిధ రాష్ట్రాల్లో 15 రాష్ట్రాల్లో 48 అసెంబ్లీ సెగ్మెంట్స్ కి సంబంధించిన ఉప ఎన్నికల ఫలితాలను సమీక్షించడం జరుగుతుంది. సో నెక్స్ట్ మహారాష్ట్రలో ఎవరు ఉండాలి, ముఖ్యంగా మహారాష్ట్రలో స్థానిక నేతలు బీజేపీ నేతలు దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి అని చెప్పి ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు ఏక్నాథ్ షిండే వర్గం ఏక్నాథ్ షిండేనే ముఖ్యమంత్రిగా ఉంటారని చెప్పారు ప్రచారంలో. సో దాన్నే కొనసాగించాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అజిత్ పవార్ వర్గం కూడా చాలా కీలకంగా ఈ ఎలక్షన్స్ లో మంచి పర్ఫార్మెన్స్ కనబరిచింది కాబట్టి సో ఎవరికి ముఖ్యమంత్రి పదవి, ఎవరికి ఉప ముఖ్యమంత్రి పదవి అనేది ప్రధాని మోడీ, జేపీ నడ్డా, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ వీళ్ళు ఈ టాప్ లెవెల్స్ లో, నితిన్ గడ్కరీ ఈ టాప్ లెవెల్లో
చర్చించి నిర్ణయం తీసుకునే అంశం. అలాగే ఆర్ఎస్ఎస్ కూడా చాలా కీలకం, క్షేత్రస్థాయిలో గ్రౌండ్ లెవెల్లో పనిచేసింది కాబట్టి సో వాళ్ళు ఏమనుకుంటున్నారన్న అభిప్రాయాన్ని కూడా తెలుసుకున్న తర్వాత ముఖ్యమంత్రి ఎవరనేది నిర్ణయించడం జరుగుతుంది. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం ఏక్నాథ్ షిండేనే ముఖ్యమంత్రిగా కొనసాగించే అవకాశాలు ఉన్నాయని చెప్పి తెలుస్తుంది. ఎందుకంటే ఏక్నాథ్ షిండేని తొలగించి దేవేంద్ర ఫడ్నవీస్ ని కనుక ముఖ్యమంత్రిని చేస్తే మళ్లీ అక్కడున్న మహావికాస్ అఘాడీ ఇటు మరాఠాలను మోసం చేశారన్న ప్రచారాన్ని తెర మీదకి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. ఏక్నాథ్ షిండేని ఎలక్షన్స్ కోసం వాడుకున్నారన్న ప్రచారాన్ని తెర మీదకి తీసుకొచ్చి మహాయుతి కూటమిని విచ్ఛిన్నం చేసే అవకాశాలుంటాయన్న ఒక చర్చ కూడా నడుస్తున్న నేపథ్యంలో సో ఎవరినే లేదు సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ వచ్చింది కాబట్టి బీజేపీకి అవకాశం ఇస్తూ ఇప్పటి వరకు గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి తన కింద డిప్యూటీ సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ పనిచేశారు కాబట్టి సో ఆ గౌరవాన్ని కూటమి ఐక్యతను కూటమి గౌరవాన్ని కాపాడుతూ ఇటు ఏక్నాథ్ షిండే డిప్యూటీ సీఎంగా ఉండేందుకు అంగీకరిస్తారు. సో ఆయన అభిప్రాయం కూడా తెలుసుకోవడం జరుగుతుంది. కూటమి నేతలంతా కూడా సమావేశమై చర్చించుకుని తదుపరి ముఖ్యమంత్రిగా ఎవరుండాలి, డిప్యూటీ సీఎం ఎవరుండాలి, అలాగే ఏ పార్టీ నుంచి ఎంతమందికి మంత్రి పదవులు కేబినెట్ లో మంత్రి పదవులు ఇవ్వాలి అన్న అంశానికి సంబంధించి చర్చించి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. సో ఖచ్చితంగా మూడు పార్టీలు కలిసే అక్కడ మహాయుతి కూటమిగా ప్రచారం జరిగింది. మహాయుతి కూటమిగానే అక్కడ విజయం చేకూరింది కాబట్టి సో కూటమిగానే అక్కడ ప్రభుత్వం ఏర్పాటు ఉంటుంది. కానీ బీజేపీ సొంతగా నిర్ణయాలు తీసుకోవడం కానీ సొంతగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి అక్కడ లేదు కాబట్టి సో ఖచ్చితంగా ఇద్దరి సహకారం ఏక్నాథ్ షిండే శివసేన వర్గం అలాగే అజిత్ పవార్ ఎన్సీపీ వర్గం ఈ రెండు వర్గాలను కలుపుకుని ఆ పార్టీలు వాళ్ళ మద్దతుతోనే తదుపరి పూర్తి స్థాయిలో 5 ఏళ్ల పాటు సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా చర్యలు ఉండే అవకాశం కనిపిస్తోంది. సో బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో బీజేపీ జాతీయ అధినాయకత్వం ప్రధాని మోడీ నేతృత్వంలో ఎవరు తదుపరి ముఖ్యమంత్రిగా ఉండాలి అన్న అంశానికి సంబంధించి కూటమి నేతలతో చర్చించిన తర్వాత ఇటు శివసేన ఏక్నాథ్ షిండే వర్గం కానీ ఎన్సీపీ అజిత్ పవార్ వర్గం కానీ ఎన్డీఏలో భాగస్వాములు కాబట్టి సో ఖచ్చితంగా వాళ్ళతో చర్చించిన తర్వాత మాత్రమే ముఖ్యమంత్రిగా ఎవరు నుంచాలి, ఉప ముఖ్యమంత్రులుగా ఎవరు నుంచాలి, లేక ఇప్పటి వరకు ఉన్న ఫార్ములానే కొనసాగించాలి. ఏక్నాథ్ షిండే ముఖ్యమంత్రి, ఇటు దేవేంద్ర ఫడ్నవీస్ ఉప ముఖ్యమంత్రి, అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రి ఈ ఫార్ములానే కొనసాగిస్తారా లేక మెజార్టీ స్థానాలు బీజేపీకి వచ్చాయి కాబట్టి సో బీజేపీనే ముఖ్యమంత్రి పీఠాన్ని అడుగుతుందా అనేది మనం వేచి చూడాలి. ఎందుకంటే ఆర్థిక రాజధాని దేశంలో అతిపెద్ద రాష్ట్రాల్లో మహారాష్ట్ర కూడా ఒకటి. సో కీ స్టేట్ ఆర్ఎస్ఎస్ అక్కడ క్షేత్రస్థాయిలో ఉన్న పార్టీ సో ఖచ్చితంగా కాబట్టి సో ఖచ్చితంగా ఎవరిని ముఖ్యమంత్రి చేయాలి అన్న దానికి సంబంధించి ఎటువంటి పొరపక్షాలు లేకుండా ఎవరి మధ్య విభేదాలు రాకుండా ఉండే విధంగా ఐక్యంగానే ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి బీజేపీ చర్చలు కొనసాగించే అవకాశం ఉంది. ఈరోజు సాయంత్రం 6:30-7 గంటల సమయంలో ప్రధాని మోడీ బీజేపీ కేంద్ర కార్యాలయానికి వచ్చే అవకాశం ఉంది. సో జార్ఖండ్ లో అనుకున్న ఆశించిన ఫలితాలు రాకపోయినప్పటికీ మంచి పర్ఫార్మెన్స్ కనబరిచిందని చెప్పి బీజేపీ నేతలు చెప్తున్నారు. 30 వరకు స్థానాలు బీజేపీ అలయన్స్ ఎన్డీఏ అక్కడ లీడ్స్ లో కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఇటు మహారాష్ట్రలో మహాయుతి ఇప్పటి వరకు నా భూతో నా భవిష్యత్ అన్నట్లుగా ఫలితాలు వచ్చాయి. సో మహారాష్ట్ర ఓటర్లందరికీ కూడా కృతజ్ఞతలంటూ ఏక్నాథ్ షిండే ప్రజలకి కృతజ్ఞతలు తెలపడం జరిగింది. ఇటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ఏక్నాథ్ షిండేతో, అజిత్ పవార్ తో అలాగే దేవేంద్ర ఫడ్నవీస్ తో ముగ్గురుతో కూడా ఇప్పటికే మాట్లాడడం జరిగింది. ఎన్నికల ఫలితాలు అనుకున్న మెజార్టీ 200 మార్క్ దాటుతాయనుకున్నాం. సో ఆ విధంగా ఫలితాలు వచ్చాయి, అందరికీ కంగ్రాచులేషన్స్ అని అమిత్ షా కూడా ఫోన్ చేసి అభినందనలు తెలపడం జరిగింది. సో నెక్స్ట్ ముఖ్యమంత్రి పీఠం అలాగే ప్రభుత్వ ఏర్పాటుపైనే తదుపరి మహాయుతి కూటమి ఫోకస్ అనేది ఉంది. జాతీయ అధిష్టానం కూడా ఈ రోజు సాయంత్రం లేదా రేపు ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి అబ్జర్వర్లుగా ఢిల్లీ నుంచి 2 కేంద్ర మంత్రుల్ని ముంబై పంపడం జరుగుతుంది. అక్కడ మహాయుతి కూటమి శాసనసభ పక్ష సమావేశం జరుగుతుంది. ఇటు బీజేపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు, శివసేన ఏక్నాథ్ షిండే వర్గం నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు అలాగే ఎన్సీపీ శరద్ పవార్ వర్గం నుంచి గెలిచిన ఎమ్మెల్యేలంతా కూడా కూర్చుని తమ నేతలు ఎవరు ముఖ్యమంత్రిగా ఎవరుంటారు, ఉప ముఖ్యమంత్రిగా ఎవరుంటారు అనేది నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ సమాచారాన్ని జాతీయ అధిష్టానానికి ఇవ్వడం జరుగుతుంది. తదుపరి అధికారికంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు, ఉప ముఖ్యమంత్రులు ఎవరు అనేది బీజేపీ అధిష్టానమే ప్రకటించడం జరుగుతుంది. థ్యాంక్ యూ గోపి. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ కూటమి మహాప్రపంచం సృష్టిస్తుంది. ఎన్డీఏ కూటమి డబుల్ సెంచరీ సీట్లు దాటి రికార్డ్ క్రియేట్ చేసింది. ఎన్డీఏ కూటమికి మహారాష్ట్ర ప్రజలు కట్టం కట్టారు.
ఏకంగా 218 స్థానాల్లో ఎన్డీఏ కూటమి లీడ్లో కొనసాగుతూ ఉంది. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు ఎన్డీఏ కూటమి కసరత్తు చేస్తుంది. ఇక సాయంత్రం ఢిల్లీలోని బీజేపీ ఆఫీస్కు ప్రధాని మోదీ రానున్నారు. మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి విజయకేతనం ఎగురువేయడంతో కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. షిండే నివాసం వద్ద షిండే శివసేన వర్గం కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. స్వీట్లు తినిపించుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నారు. శరద్ పవార్ ఉద్ధవ్ ఠాక్రే వర్గం బిగ్ షాక్ ఇచ్చారు. కాంగ్రెస్ గ్యారంటీలు ఏవి కూడా వర్కౌట్ అవ్వలేదు. ఈ ఎన్నికల్లో ఇండియా కూటమికి ఘోర పరాభవం తప్పలేదు. మహిళలకు నెలకు 3000 ఉచిత బస్సు అంటూ హామీ ఇచ్చారు. అయినా మహారాష్ట్ర ప్రజలు అధికార కూటమికే మొగ్గు చూపారు. కాంగ్రెస్ గ్యారంటీలు మహారాష్ట్రలో 1% కూడా పనిచేయలేదు. మహిళలకు నెలకు 3000, 4000 నిరుద్యోగ భృతి, కుటుంబానికి 25 లక్షల ఆరోగ్య బీమా లాంటి కీలక హామీలు ఇచ్చింది ఇండియా కూటమి. కానీ ఇవేవి మహారాష్ట్ర ప్రజలు పట్టించుకోలేదని ఫలితాలు చూస్తే అర్థమవుతుంది. ఇక ఎన్డీఏ నేతలు చెప్తున్నారు. అయితే ఎన్నికల హామీలు, నినాదాలు ఎన్డీఏ కూటమికి కలిసొచ్చాయి. లాడ్లీ బెహానా యోజన పథకం, అలాగే మహిళలకు నెలకు 2100 ఆర్థిక సహాయం హామీలు ఎన్డీఏ కూటమికి ప్లస్ అయ్యాయి. కులగణనను వ్యతిరేకిస్తూ మోదీ ఏక్ తో సేఫ్ హై నినాదంపై ఈ ఎన్నికల్లో వర్కౌట్ అయింది. ఇక ఓబీసీలు, ఆదివాసీలను విభజిస్తే నష్టమంటూ చేసిన ప్రచారం ప్రజల్లోకి బాగా వెళ్ళింది. మహారాష్ట్ర ఎన్నికల్లో మహిళా ఓటర్లు, మరాఠీలు, ఓబీసీలు కులాల ప్రభావం ఎక్కువగా ఉందని తెలుస్తుంది. ఎన్డీఏ కూటమి హామీ ఇచ్చిన ఉచిత పథకాలు కూడా ఈ ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపినట్లుగా అర్థమవుతుంది. దీంతో 50% పైగా ఓట్లను సాధించింది ఎన్డీఏ కూటమి. ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో బ్రహ్మాస్త్రాలు ప్రయోగించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఇప్పటికే అమలులో ఉన్న లడ్కీ బెహన్ పథకం 1500 నుంచి 2100కు పెంచుతామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా లడ్కీ బెహన్ కింద మహిళలకు 3 నెలల అడ్వాన్స్ కూడా ఇచ్చారు. ఇక వృద్ధాప్య పెన్షన్ 1500 నుంచి 2100కి పెంచుతామన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మహారాష్ట్రలో వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చింది బీజేపీ కూటమి. అలాగే రైతులకు షెట్కారీ సన్మాన్ యోజన కింద ఏటా 15,000 ఇస్తామని చెప్పింది. ఎంఎస్పీపై 20% సబ్సిడీతో పాటు విద్యార్థులకు 25 లక్షల ఉద్యోగాలు, అలాగే 10 లక్షల మంది విద్యార్థులకు నెలకు 10,000 చొప్పున ఇస్తామని హామీ ఇచ్చింది. ఇవన్నీ కలిసొచ్చి మహారాష్ట్ర ప్రజలు ఎన్డీఏ కూటమికి పట్టం కట్టారు.